నిజామాబాద్ నగరంలోని జిల్లా ఆసుపత్రిలో ట్రాన్స్జెండర్స్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓపీ వైద్య సేవలను వినియోగించుకోవాలని జిల్లా జడ్జి కుచరాసింగ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జీజే సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్, అదనపు డీసీపీలు తదితరులు పాల్గొన్నారు. బస్వా గార్డెన్లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యంలో మీడియా అనే అంశంపై సదస్సు నిర్వహించారు. పలువురు ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొన్నారు. వినాయక్ నగర్లోని శ్రీ మహాకాళికా దేవి ఆలయంలో వార్షికోత్సవం సందర్భంగా 5 రోజుల పాటు మహాచండీ హోమం నిర్వహిస్తున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంను నిర్వహించారు. జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఎండలు మండిపోతున్నాయి. 40.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా కొండిమల్ల మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలించారు. మాఫ్నూర్ మండలంలో ఏర్పాటు చేసిన రైతులకు వ్యవసాయ విజ్ఞాన సదస్సును ఆర్మూర్ కోర్టు జడ్జి దీప్తి ప్రారంభించారు. దాస్నగర్లో నగరభారతి గ్లోబల్ స్కూల్లో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో గోల్డెన్ జూబ్లీ జాతీయ క్యారం పోటీలు ప్రారంభమయ్యాయి.